ఉన్నాయో మన గ్రామానికి ఏమి అభివృద్ధి కావాలా, మన రైతులకు ఏం కావాలా, మన అక్కలకు ఏం కావాలా, మన విద్యార్థులకు ఏం కావాలా, మన యువకులకు ఏం కావాలా, మొత్తంగా మన గ్రామస్తులకు ఏం కావాలనే విషయంలో మాత్రం మనందరము కలిసి కట్టి కొట్లాడాలా. మనమేదో అయ్యా అమ్మ అని ఒక అప్లికేషన్ ఇస్తేనో ఒక మెమోరాండం ఇస్తేనో మన సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి ఇవాళ వాళ్ళ చెవులు వినపడవు, కళ్ళు కనపడవు. ఇవాళ ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళు డబ్బులు దొంగలి మందు పోయించి మాంసం పెట్టి ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రజాబలంతో మనం గెలిచినటువంటి మనము తప్పనిసరిగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, సంక్షేమం కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలా. మనకిక్కడ సహకరించినటువంటి మరో విప్లవ సంస్థ మాస్ లైన్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ మాస్ లైన్ పార్టీ కాకుండా ఇతర రాజకీయ పార్టీలు కూడా మన గెలుపుకి ఇక్కడ సహకరించినటువంటి వాళ్ళకు సంబంధించిన శ్రేణులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు. న్యూ డెమోక్రసీ పార్టీ గెలిస్తే ఇది మొత్తం ప్రజలందరినీ, పేదలందరినీ, కష్టజీవులందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది ఈ పార్టీ అనేటువంటి ఒక నమ్మకంతో, ఒక భరోసాతో కాచనపల్లి గ్రామస్తులు మళ్ళీ న్యూ డెమోక్రసీ పార్టీకి పట్టం కట్టి ఇక్కడ సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, వార్డు మెంబర్ని గెలిపించిన మీ అందరికి కూడా మరొకసారి విప్లవ జేజేలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ గ్రామాన్ని మరింత రోల్ మోడల్ గా తీర్చిదిద్దుకుందాము. మన సమస్యల కోసం ఐక్యంగా పోరాడదాము. పోరాటం లేకుండా మన బతుకులు బాగుపడవు. అందుకని పోరాటం మినహా మనకు దారి లేదు. అందుకని గ్రామ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని గ్రామ సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని, అట్లా మీరు ఉండుంటారనేటువంటి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ గెలుపొందినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్